రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువు. గిబియోనులో గిబియోనులో ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను కనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించాడు. దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఆయన కుమారుడు మరి సొలొమోను దావీదుకు బదులుగా రాజు అయింది. దావీదుకు బదులుగా రాజు మరి సొలొమోను రాజు అయిన తర్వాత గిబియోను అనే ఒక ఉన్నతమైనటువంటి స్థలానికి వెళ్ళాడు. గిబియోను అనేటువంటి ఉన్నతమైన స్థలానికి వెళ్ళాడు. అక్కడ దేవునికి దహన బలులు అర్పించాడు. అక్కడ ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించాడు. ఈ 1000 దహన బలులు అని మనం అనుకుంటే 1000 అంటే చిన్న విషయం కాదు. దహన బలులకి ఒక జంతువు కావాలి. సాధారణంగా పేదవారు ఒక పావురాన్ని ఇస్తారు, కొంచెం ధనికులు గొర్రెపిల్లని ఇస్తారు, ఇంకొంచెం గొప్పవారు మరి వారు కోడి కూడాను ఇస్తారు. మరి అలాంటిది 1000 జంతువుల్ని ఇవ్వడం అంటే చిన్న విషయం. ఒక యానిమల్ కావులు కానీ ఒక ఎద్దులు కానీ 1 కాదు 10 కాదు 100 కాదు 500 కాదు 1000 జంతువుల్ని తీసుకుని దేవునికి దహన బలి అర్పించాడు. అంతగా దేవునికి ఇక్కడ ప్రాముఖ్యతనిచ్చాడు అని అర్థం. దేవునికి ప్రాముఖ్యతనిచ్చి దేవునికి 1000 దహన బలులు అర్పించాడు. ఘనముగా తన అర్పణలను బలులను అర్పించాడు. రాత్రి వేళ మన 5వ వచనం చూస్తే ఆ గిబియోనులో రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు దేవుడు మనుషులతో నానా విధాలుగా మాట్లాడాడు. అందులో ఒకటి స్వప్నం, మరొకటి దర్శనం, మరొకటి దేవదూతల ప్రత్యక్షత, మరొకటి స్వరం. ఇలా దేవుడు నానా విధాలుగా మాట్లాడాడు. అందులో ఒక విధానం స్వప్నం. ఇప్పుడు 1000 దహన బలులు అర్పించిన తర్వాత ఆ రాత్రి గిబియోనులో సొలొమోను అనగా ఆ రాత్రి వేళ స్వప్నమందు దేవుడు సొలొమోనుతో మాట్లాడాడు, ప్రత్యక్షమై మాట్లాడాడు. చూడండి, నేను నీకు దేనిని ఇచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో ప్రేమ దేవుడు వాళ్ళ దేవుడు అడుగుతున్నాడు. రాత్రి వేళ వచ్చిన ఆ కళలో దేవుడు అడుగుతున్నాడు, అయ్యా నీకు ఏం కావాలా, నీకు ఇష్టమైనది అన్నాడా? అంటే సొలొమోనుకు ఇష్టమైనది అడగమన్నాడు. ఇక్కడ దేవుడు సొలొమోను యొక్క హృదయాన్ని పరీక్షిస్తున్నాడు. సొలొమోను యొక్క హృదయం దేనికి ఇష్టపడుతుందో పరీక్షించబోతున్నాడు. ఐశ్వర్యాన్న, ఘనతన, రాజ్య విస్తరణ దేన్ని కోరుకుంటున్నాడు? ఆస్తిన దేన్ని కోరుకోబోతున్నాడు? అందుకే దేవుడు సొలొమోనుకి ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఏమనంటే, అడుగు, నీకు ఇష్టం ఏదో అది అడుగు. నిజంగా అవకాశం మనకు వస్తే నీకు ఇష్టమైన దాన్ని అడుగునైనా అని మిమ్మల్ని అంటే మీరేమడుగుతారు? బంగారం అంటే ఆశ ఉన్న వాళ్ళు బంగారం అడుగుతారు. బట్టలంటే బాగా ఆశ ఉన్నవాడు సీఎంఆర్ షాప్ అంతా నాకు ఇచ్చే ప్రాబ్లం. అదే బంగారం అంటే బాగా ఆశ ఉన్నవాడు
ఏ లలిత జీవితాలు దేవాలయంలో ఉన్న శాపంతా నాకు ఇచ్చే ప్రభా. అది అక్కడ వాళ్ళ హృదయం కోరిక దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, వాళ్ళ హృదయాన్ని ఏం కోరుకుంటుందో తెలియజేస్తుంది. నా చిన్నతనంలో ఒక ఇంగ్లీష్ లోనో మరి తెలుగు బుక్ లోనో మొత్తానికి ఒక చిన్న కథ ఉంది. ప్రాథమిక పాఠశాలలో చదివినప్పుడే ఒక భక్తుడు ఉంటాడు. అతడు దేవునికి ప్రార్థన చేస్తాడు. ఒకరోజు దేవుని దూత ప్రత్యక్షమవుతుంది. ఇంట్లో ప్రత్యక్షమయ్యి, అయ్యా నీ ప్రార్థనలో దేవుని సన్నిధికి చేరాయి, నీవు ఏ కోరతావు కోరుకో అని. అప్పుడు ఆ పెద్ద ఆయన చాలా సంతోషించి ఒక మాట అంటాడు, ఒక కోరిక అంటాడు. ఏమనంటే, నేను పట్టిందల్లా బంగారం కావాలి అని కోరుకోవాలి. వారు ఇచ్చి దేవదూత వెళ్ళిపోతారు. పరీక్షిద్దామని తను కూర్చుని రోజు కూర్చుని ఆ కుర్చీ దగ్గరికి అలా పట్టుకుంటాడు. కుర్చీ ఏమవుతుంది, బంగారం అయిపోతుంది. అమ్మవారు కుర్చీ బంగారం అయిపోయిన సంతోషంగా. తర్వాత తను ఎప్పుడు పడుకుని ఆ మంచం దగ్గరికి మంచాన్ని పడుకుంటాడు. మంచం అయిపోతే బంగారం అయిపోయింది, ఇంకా సంతోషంగా అయిపోయింది. కుర్చీ బంగారం అయిపోయింది, మంచం బంగారం అయిపోయింది. ఇలాగా అన్ని పట్టుకోవడం. ఆ ఇంట్లో ఉన్న పూజ పట్టుకుంటాడు, అది బంగారం అయిపోతుంది. అక్కడ ఏదో బొమ్మ ఉంటుంది, గట్టి బొమ్మలు లాంటిది, ఆ బొమ్మను పట్టుకుంటే అది బంగారం అయిపోతుంది. ఇలాగ అన్ని బంగారం అయిపోతుంటే ఎన్ని గోడలు పట్టుకుంటాడు, నా ఇల్లంతా బంగారం అయిపోవాలి, మొత్తం ఇల్లంతా బంగారం అయిపోతుంది. అప్పుడు ఎంత ఆనందపడతాడంటే, పట్టిందల్లా బంగారం అయిపోతుంది అని చాలా సంతోషిస్తాడు. ఇల్లు బంగారం అయిపోయింది, కట్టెలు బంగారం అయిపోయాయి, గోడలు బంగారం అయిపోయాయి, ఇంట్లో ఉన్న ఆ రూమ్ లో ఉన్నటువంటి ఆ బొమ్మలు బంగారం అయిపోయింది, మంచం బంగారం అయిపోయింది, కుర్చీలు బంగారం అయిపోయింది. ఆయనకి నాకులాగా ఒక చిన్న పిల్ల ఉంటుంది, ప్రశాంతి. ఇలా సంతోషిస్తున్న సమయంలో రూమ్ లోకి పరిగెత్తుకుంటూ వస్తారు. ఈయనకి చాలా ఆనందంలో ఉన్నాడు కదా, పట్టిందా అయిపోయింది బంగారం. తన పిల్ల పరిగెత్తుకుంటూ వస్తుంటే అని అలా పట్టుకుంటాడు. పిల్ల కూడా అయిపోతాయి బంగారం, నాన్న అన్నట్టు లెగిపోయింది, బంగారం పొంద అయిపోయింది. అయిపోయేసరికి చూసి అప్పుడు కంగారు పొందుడు, ఈ బాబు నా బిడ్డ అయిపోయింది. ఇప్పుడు పట్టిందల్లా బంగారం అయిపోయింది, ఇల్లంతా బంగారం అయిపోయింది. చివరికి ఎవరు కూడా బంగారం అయిపోయింది. పాపం నాకు ఈ బంగారం వద్దు, నా బిడ్డ బ్రతుకుంటే చాలు అంట మొదలు పెడతాడు. అలా దేవుడు ప్రార్థన చేస్తాడు, ఏడుస్తుంది, అయ్యో నా బిడ్డ బంగారం అయిపోయింది, నాకు బంగారం పెట్టవుతుంది, అసలైన బిడ్డ కావాలి అని ఏడుస్తుంది. అంటే దేవుడి దగ్గర మనం అత్యాశతో కోరుకుంటే ఏమవుతుంది, అత్యాశ వలన నష్టం కలుగుతుంది. ప్రేమను అన్నారా, ఆ రోజు ఆ వ్యక్తి అత్యాశకు పోయి పట్టిందల్లా బంగారం కావాలని అడిగాడు. చివరికి తను ప్రేమించే కూతురు కూడా బంగారంగా మారిపోయింది. ఏం ప్రయోజనం? కనుక దేవుడిని మనం అడిగేటప్పుడు ఒక మంచి హృదయంతో, ఒక మంచి ఉద్దేశంతో మన కోరిక దేవుణ్ణి కోరాలి, దేవుణ్ణి ప్రార్థించాలి, మన అవసరతలు తెలపాలి. కానీ ఆ ఉద్దేశం ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి, కరెక్ట్ గా ఉండాలి. అది అత్యాశగా ఉందనుకోండి, దానివల్ల మనకి లాభం లేకపోగా నష్టమే. చూడండి, మరి సొలొమోను ఏమని కోరుకున్నాడు చూద్దాం. సొలొమోను ఏం కోరుకున్నాడు? సొలొమోను ఎలా మనం చేశాం, అతని యందు మహాకృపను చూపినావు. దావీదుకు దేవుని సింహాసనాన్ని ఇచ్చాడు. ఎవరి సింహాసనం? సౌలు గారు కూర్చున్న సింహాసనాన్ని తీసుకుని ఎవరికి ఇచ్చాడు? దావీదు గారికి ఇచ్చాడు.
దావీదు గారికి ఇచ్చాడు. సొలొమోను గారి కుమారుడు నాతానికి ఇవ్వకుండా చెప్పండి. రాజుగా సౌలు రాజు గారికి కుమారుడు ఎవరు? యోనాతాను. అంటే ఇప్పుడు నిజంగా సౌలు తర్వాత ఎవరు పరిపాలన చేయాలి? యోనాతాను పరిపాలన చేయాలి. కానీ యోనాతాను ఇవ్వకుండా దేవుడు ఎవరు ఇచ్చాడు? దావీదు. ఇప్పుడు దావీదు గారి తర్వాత ఎవరు పెట్టాడు? దావీదు గారి కుమారుడు సొలొమోను. అది చెప్తున్నాడు ఆ పాయింట్. నేనే ఈ సింహాసనం మీద దావీదు గారి కొడుకుని కాబట్టి, నేను వారసుని కాబట్టి కూర్చున్నాను అనుకుంటే బుద్ధిహీనత. అలా అనుకుంటే సౌలు గారి యొక్క కుమారుడు యోనాతానే కూర్చోవాలి, మానాన్ని కూర్చోవాలి, దావీదుని కూర్చోవాలి. కాబట్టి సింహాసనం అనేది తర్వాత ఎవరు కూర్చోవాలనేది ఎవరిష్టం? దేవుడి ఇష్టం. దావీదు కుమారుడుగా సొలొమోనుగా నాకు కూర్చునే అవకాశం నాకు ఇచ్చాడు. నా తండ్రి నీ సన్నిధిలో యథార్థంగా బ్రతికాడు కనుక నీ మహాకృపను బట్టి ఆయన కుమారుడైన నన్ను ఈ సింహాసనం మీద కూర్చునే బాధ్యత నాకు. ప్రియమైన దేవుడు వాళ్ళగా ఈ రోజు నీవు రక్షణ పొందావు అంటే అది నీ కృప, నీ ఎడల దేవుడి కృపే తప్ప నీవేమి ప్రత్యేకమైన వాడు. అది గుర్తించిన సొలొమోను నేను దావీదు గారి కుమారుడు కాబట్టి నాకు కాకపోతే ఎవరికి వస్తుంది అని అనుకోకుండా, అయ్యా నీ మహాకృపను బట్టి నాకు ఈ సింహాసనం వచ్చింది అని దేవుడికి అనుపరుచుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు. ఇప్పుడు 7వ వచనాన్ని చూడండి. 7వ వచనంలో నా దేవా యెహోవా నీవు నా తండ్రి దావీదుకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. దేవుడు ఇశ్రాయేలుకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు పరిపాలించమని మరి దావీదుకు తర్వాత దావీదు అనంతరం దేవుడు సొలొమోను రాజుగా ఉంచాడు. రాజు సొలొమోను ఇశ్రాయేలు ప్రజలు రాజుగా పరిపాలన చేయాలి అంటున్నాడు. నీ ప్రజలైన ఇశ్రాయేలుని ధర్మశాస్త్ర ప్రకారంగా పరిపాలన చేయడానికి నాకు బుద్ధి చాలు. నేను బాలుడును అంటే అర్థం 40 సంవత్సరాలు వచ్చినాడు బాలుడు అని అనుకోడు. క్షమించాలి, బాలుడు అంటాడు. 40 సంవత్సరాల వయసు వచ్చిన వ్యక్తి ఏమన్నాడు? సింహాసనం ఎక్కేసరికి సొలొమోను గారి వయసు అంత తెలుసా? 40 years. ఆయన పరిపాలించిన కాలం తెలుసా? 40 సంవత్సరాలు. మొత్తం ఎంత? 80 సంవత్సరాలు ఆయన ఆయుష్లో. మరి 40 సంవత్సరాల వయసులో ఉన్న ఆయన నేను బాలుడను అనంటే ఇక్కడ బాలుడు అంటే బుద్ధిహీనుడను అంటే బుద్ధి సరిపోయినంత. అంటే ఇక్కడ బాలుడు అంటే ఫిజికల్ గా కాదు, మెంటల్ గా. అంటే పరిపాలన చేసే విషయానికి వచ్చేసరికి నేను ఎదిగిన వాడును కాదు, నేను ఎదగవలసిన బాలుడని. మనం కూడా చాలా మంది ఎదిగి ఉన్నాం, వయసు వచ్చింది, తల్లిదండ్రులు అయిపోయాం, కానీ పిల్లలకి ఎలా పెంచాలో మనకి ఎదిగిపోవడానికి ఎదిగిపోయాం. వివాహాలు అయిపోయి పిల్లల్ని కట్టేసాం, మంచిది. పిల్లలను పెంచడానికి, పిల్లలను పరిపాలించడానికి జ్ఞానం ఉందా మనకి? ఆ విషయంలో మనం చిన్నవాడు అన్నమాట. లేదు అంటే అర్థం ఏంటంటే ఏది లేదో మనకు అది చిన్నవాడు అని. రక్షణ పొందేసాం, ఆత్మీయ జీవితంలోకి వచ్చేసాం, కానీ రక్షణ జీవితాన్ని కొనసాగించేంత జ్ఞానం మనకి లేదు. మనం పిల్లలుగా ఉన్నాం. అదే సొలొమోను యథార్థం కొట్టుకున్నాడు. అయ్యా 40 సంవత్సరాలు నాకు వచ్చినాయి, బాడీ ఎదిగింది, కానీ పరిపాలన చేయడానికి కావాల్సిన జ్ఞానం నా దగ్గర లేదు, నేను బాగుండి, నేను చిన్నోడిని అని తన బలహీనతని, తన బుద్ధిహీనతని, తన జాతకాన్ని, తనాన్ని యథార్థంగా ఒప్పుకుంటుంది. ఇప్పుడు ఒప్పుకొని ఆ తర్వాత కోరేటండి. ఏం కోరాడు చూడండి. 8వ వచనం 9వ వచనం. 9వ వచనం చదివండి. ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తెలియగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడును వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయు.
ఇప్పుడు కోరాడని కోరిక సొలొమోను ఏం కోరాడు చెప్పండి? వివేకాన్ని కోరాడు. ప్రభా, ఇప్పుడు నేను రాజుగా ఉన్నాను, నాకు ఒక బాధ్యతను ఇచ్చావు, ఆ బాధ్యత నెరవేర్చడానికి నాకు బుద్ధి చాలదు, నేను చిన్నవాడిగా ఉన్నాను, చెత్తగానిగా ఉన్నాను, కాబట్టి నాకు అవసరం వివేకం అవసరం. నాకు వివేకాన్ని. ఇవన్నీ ఒక పదాలండి, 15 పదాలు ఇక్కడ. బుద్ధి, వివేకము, తెలివి, జ్ఞానము, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. ఇప్పుడు నాకు దయచే బుద్ధిని దయచే, వివేకాన్ని దయచే, తెలివిని దయచే, జ్ఞానాన్ని దయచే అడుగుతున్నాడు. తనకి ఏది అవసరమో ఇప్పుడు నువ్వు కాలేజీ చదువుకుంటున్నావు, నీకేం అవసరం? చదవడానికి వచ్చిన జ్ఞానం అవసరం, అడుగు. నీవు ఒక వివాహమైన భార్యగా నీవు ఉన్నావు, నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి కావాల్సిన జ్ఞానం నీకు అవసరం, అడుగు. నీవు క్రైస్తవులు జీవించడానికి కావాల్సిన జ్ఞానం అవసరం నీకు, అయితే అడుగు. మనకు ఏ జ్ఞానం అవసరం, ఏ తెలివి అవసరం, ఏ వివేకం అవసరమో అది మనం దేవుణ్ణి. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో పాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఇలా ఉంది, మీలో ఎవరైనా జ్ఞానము కొదువుగా ఉన్నాయట. కొదువుగా ఉన్నాడు, కొదువు తెలుసుకోవాలి. ఎక్కడ కొదువుగా మనకి? సొలొమోను తన కొదువుని తెలుసుకున్నాడు. ఏంటంటే ఇశ్రాయేలును పరిపాలించడానికి నా జ్ఞానం సరిపోదు. నువ్వు తెలుసుకున్నావా? అమ్మా, నీ కుటుంబాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం కొదువుగా ఉందని గ్రహించారా? బ్రదర్స్, మీ కుటుంబాన్ని పరిపాలించడానికి, క్రైస్తవుడిగా జీవించడానికి జ్ఞానం కొదువుగా ఉందన్న విషయాన్ని మీరు గ్రహించారా? పిల్లలు, మీ చదువుకోవడానికి కావాల్సిన జ్ఞానం మీకు కొదువుగా ఉందని గ్రహించారా? దేవుడి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి జ్ఞానాన్ని పొదువు కలిగి ఉన్నామన్న విషయం మీరు గ్రహించారా? గ్రహిస్తేనే మనం అడగలుగుతాం. సొలొమోను గ్రహించాడు కాబట్టి, పొదువుగా ఉందని తెలుసుకున్నాడు కాబట్టి, పొదువై ఉన్నదాన్ని అడిగాడు. ఉన్నాయి కదా, దేవుడిని అడగన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. మరి సొలొమోను అడిగితే ఇచ్చాడా లేదా చూద్దాం. 10వ వచనం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువుకు అనుకూలము ఆయనను కాదు. సొలొమోను చేసిన ప్రార్థన దేవుడికి అనుకూలమైన ప్రార్థన. అందుకే దేవుడు ఆలకించాడు, జవాబిచ్చాడు. ఆయన ఎవ్వరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. అలా దయచేయబడిన దేవుడు సొలొమోను యొక్క జ్ఞానం కొదువైందన్న విషయాన్ని గ్రహించి సొలొమోను అడిగిన ప్రార్థనని తనకు అనుకూలమైన ప్రార్థనగా ఆలకించి దేవుడు ధారాళముగా దాన్ని దయచేశాడు. అనుకూలమైన ప్రార్థన. మన ప్రార్థనలో దేవుడికి అనుకూలమైనవా కాదు. ఇంకొకటి చెప్తానండి, మన ప్రార్థనలు అనుకూలమైనదిగా ఉండాలంటే అత్యాశతో కూడా పట్టి తల బంగారం నేర్చుకోవాలి. ఇలాంటివి అడిగితే అత్యాశతో కూడినటువంటి ప్రార్థన. మనకి ఏది కొదువో అది అడగాలి. మనకి ఏది కొదువో అది అడగాలి. మీకు ఏది కొదువుగా ఉంది అది అడగాలి. అది ఆత్మీయంగా కావచ్చు, భౌతికంగా కూడా కావచ్చు. కొదువై ఉన్నదాన్ని అడగాలి. అంతేగాని అంతకు మించిన దాన్ని అడిగితే అత్యాశ. నిజంగా దేవుడిని అత్యాశతో కూడా అడిగాడు అనుకోండి, మనల్ని 3 చెరువులు తాగించేస్తాడు. అత్యాశగా కానీ దేవుడిని అడిగామో దేవుడు కావాలని ఇచ్చి దాంతోనే 3 చెరువులు నీళ్ళు తాగిస్తాడు దేవుడు. అందుకే దేవుడిని అత్యాశతో అడగండి, కొదువుతో అడగండి. కొదువైగా ఉన్న వాటిని అడిగితే మీ నిజాయితీ కలిగిన ప్రార్థన ఆలకించి దేవుడు తప్పకుండా ఇస్తాడు. మీకు వస్త్రాలు కావాలి, నీడ్స్ తప్పకుండా ఇస్తాడు. మీకు నివాసం కావాలి, అడగండి, దేవుడు తప్పకుండా ఇస్తాడు. మీ కాలేజీ ఫీజు, మీ స్కూల్ ఫీజు అవసరం, అడగండి, దేవుడు సమకూరుస్తాడు.
మీకు ఏమి నీడ్స్? మీకు భోజనం అవసరం, మీ కుటుంబ పోషణ అవసరం, అర్థం చేయండి, దేవుడు సమకూరుస్తాడు. ఇంటికి అద్దె కట్టాలి, అర్థం చేయండి, ఆ టైంకి సమయానికి సమకూర్చబడేలా దేవుడు చేస్తాడు. ఆకాశం నుంచి పంపిస్తాడు కాదు, అత్యధికంగా పంపిస్తాడు, సమకూరుస్తాడు. ఏది పొదువో అది మనం అడిగితే దేవుడు ఇస్తాడు. పొదువు లేని దాన్ని అడిగి అత్యాశతో అడిగామంటే దేవుడు ఆగ్రహిస్తాడు. సొలొమోను పొదువైన దాన్ని అడిగాడా? అత్యాశకు పోయి ఐశ్వర్యాన్ని అడిగాడు. పొదువై ఉన్న జ్ఞానాన్ని అడిగాడు. అందుకే ఆ ప్రార్థన దేవునికి ఎలా ఉంది? ఈరోజు ప్రపంచంలో క్రైస్తవులు చేసే ప్రార్థనలు దేవునికి అనుకూలమైనగా కాదు. చెప్పలేము, అది ప్రార్థన పట్టు. ఈ ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉందో లేదో చూసుకోండి. సొలొమోను గారు చేసిన ప్రార్థన అయితే మాత్రం దేవునికి అనుకూలంగా ఉందంట. దేవుడు వరాన్ని ఇచ్చాడు. ఏం వరం చెడుతాడు? దేవుడు అతనికి ఎలా సెలవించను? దీర్ఘాయువునైనను, ఐశ్వర్యమునైనను, నీ శత్రువుల ప్రాణమునైనను అడుగుగా జ్ఞానమును గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు రాజుకు కావలసిన ముఖ్యమైనది ఏంటంటే న్యాయం తెలుసు. ఇద్దరు స్త్రీలు వచ్చారట, ఒక బిడ్డ నుంచి వచ్చారట, కొట్టుకున్నారంటే ఇప్పుడు వెళ్తారు. వాళ్ళతో బెంచి వేశారు. రాకముందు ఏంటంటే ఈ బిడ్డ నాది, ఈ బిడ్డ నాది. ఒక చచ్చిపోయిన బిడ్డ, ఒక బతుకున్న బిడ్డని తీసుకొచ్చి ఇద్దరు కొట్టుకుంటారంట. ఈ చచ్చిపోయిన బిడ్డ ఆమెది, బతుకున్న బిడ్డ నాది అని ఇద్దరు తల్లులు దెబ్బలుకుంటారు. ఎలా తెలుస్తుంది? చిన్న బిడ్డలు రూపాయలు రెండు ఒకేలా ఉంటాయి. ఎవరు పేసరికిటో మనం ఆడవాళ్ళు పెట్టాలి. అందుకే హాస్పిటల్లోనండి దాన్ని ఏమంటారు? సునీత ఉండి చెప్తారు, దాన్ని ఏమంటారండి? పిల్లలందరూ పెట్టాలి ఎన్ఐసిఓ అని ఉంటుంది. అక్కడ చిన్నపిల్లలు బాక్స్ లో పెడతారు. పెట్టినప్పుడు వాళ్ళకి ఒక చేతికి ఒక ట్యాగ్ వేస్తారు. దాని మీద తల్లి పేరు ఏముంటుంది, దాని మీద తల్లి పేరు ఉంటుంది. అదే గుర్తింగా. ఆ ట్యాగ్ అని లేదనుకోండి, అందరి పిల్లలు ఎలా ఉంటారు? ఈ బాక్స్ నుంచి పొరపాటు ఆ బాక్స్ పెట్టారు అనుకోండి, ఇక బిడ్డ కలిసిపోయినట్టే. అడిగేవాడు ఏమంటారు? మన బిడ్డ కదా తెచ్చేసి కొడుతాడు. కాబట్టి బిడ్డలందరూ ఒకేలా ఉంటారు. ఎవరు బిడ్డ గుర్తుపట్టలేము. ఇలాంటి చిక్కు వచ్చింది. సభలో ఉన్నాడు అనుకున్నారంట, ఇది రోజుకి తెవది అని అందరూ కూడా అనుకున్నారు. అప్పుడు సొలొమోను గారు లేచి అన్నారు, ఒక కత్తు తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆ బిడ్డను రెండు ముక్కలుగా చేసి ఈ భాగాన్నేమో ఆ తల్లికి, ఈ భాగాన్నేమో ఆ తల్లికి ఇవ్వమంటారు. అప్పుడు మధ్యలో బిడ్డను చెక్క మీద పెట్టి ఒక కత్తి తీసి ఎలా తీయరండి. అప్పుడు నిజమైన తల్లి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ బిడ్డ మీద అలా పడిపోయి, అయ్యా కమ్మకండి, నా బిడ్డను చెప్పండి, ఈ బిడ్డ మీరు ఆ తల్లికి ఇచ్చేయండి అన్న. ఆ వృద్ధవ మాత్రం కదలేదంట, ఆవిడ అక్కడ ఉంది. అప్పుడు రాజు సొలొమోను అన్నాడంట, చంపొద్దని అడ్డుకోవడానికి వచ్చిన ఆ తల్లికి పెట్టించండి, ఆమె నిజమైన తల్లి. రాని ఆ తల్లిని తీసుకెళ్లి చంపంలోకి సభ అంతా మారిపోయిందండి. చంపండు ఎదిరిపోయింది. ఎలా నిజంగా ఏ తల్లి అయినా సరే తన బిడ్డ చావాలని అలా గుర్తుపెట్టాడు. అదే అడిగాడు సొలొమోను దేవుణ్ణి, న్యాయమును గ్రహించుటకు వివేకమును దయచేయి. ఇంతటి జ్ఞానం సొలొమోనుకి ఎలా వచ్చింది? ఇదంతా దేవుడు ఇచ్చాడు. అంతకుముందు లేదు సొలొమోనుకి, అంతకుముందు ఈ జ్ఞానం లేదు, ఈ వివేకం లేదు, ఈ తెలివితేటలు సొలొమోనుకి లేవు. దేవుడు ఇచ్చాడు. అప్పటి నుంచి ఈ జ్ఞానం చూపించాడు. కాబట్టి చూడండి, నీవు ఎలాగో అడిగినందున నీ వారిని ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయం నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు, ఇంకా మీదట నీ వంటి వాడు ఒక్కడును. గతంలో నీలాంటి జ్ఞానవంతులు ఎవరు ఉండరు, తర్వాత కూడా నీలాంటి జ్ఞానవంతులు ఉంటారు. అలాంటి బుద్ధి వివేకములు కలిగిన హృదయం నీకు ఇస్తున్నారు. అందుకే ఆ రోజు సభలు అంత మంచిగా ఒక క్లిష్టమైన సమస్యలను కూడా చిటికలో పరిష్కరించి
ఇశ్రాయేలు ప్రజలకి న్యాయం తీర్చాడు, బాధితులకు న్యాయం తీర్చాడు, మోసగాళ్లకు శిక్ష విధింపజేశాడు. ఇంత ఆశ్చర్యరీతిగా సొలొమోను పరిపాలన చేశాడు. దీని అంతటి కారణం దేవుడు ఇచ్చిన వరం. ఎలా వచ్చింది ఈ బుద్ధి వివేకం అనే జ్ఞానం అంటే? దేవుడు ఇచ్చాడు. ఎలా వచ్చింది అంటే దేవుడిని అడిగాడు కనుక. ఇప్పుడు చూడండి, దేవుడు ఏమంటున్నాడు 11వ వచనంలో, నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు అదే నీకేమి ఇష్టమో అడుగు అని అంటే భార్యను అడుగుతావేమో, లేదా ఘనతను కోరుకుంటావేమో, ఐశ్వర్యాన్ని కోరుకుంటామేమో, రాజ్య విశ్రాన్ని కోరుకుంటామేమో అనుకున్నాను. కానీ నీ హృదయపూర్వకంగా నువ్వు వివేకము గల హృదయాన్ని శభాష్. నీకేది అక్కరో, నీకేది అవసరమో అది నువ్వేం కోరుకున్నావు? వివేకం గల హృదయాన్ని కోరుకున్నావు. ఎందుకని? ఇశ్రాయేలు ప్రజలకు న్యాయంగా పరిపాలన చేయడం. ఇందులో ఎంత ఆత్మీయంగా చెప్తామని. ఎందుకు రాజైన సొలొమోను న్యాయం కలిగినటువంటి హృదయాన్ని, న్యాయమును తీర్చగలిగి న్యాయంగా పరిపాలన చేసే వివేకాన్ని ఎందుకంటే పరిపాలన చేయడానికే కదా పాయింట్ అక్కడే ఉంది. ఎందుకు పరిపాలన ఎవరి కోసం చేస్తున్నాడు? అమ్మా, పరిపాలన ఎందుకు చేస్తున్నాడు? దేవుడు నియమించాడు. తన జీవిత పరమాత్మ ఏంటంటే, తన పుట్టిక పరమాత్మ ఏంటంటే, దావీదు అనంతమైన కుమారుడుగా సింహాసనం మీద కూర్చున్నాను, 40 సంవత్సరాలు పరిపాలించబోతున్నాను. నేను పరిపాలించబోయే దాన్ని బట్టి నా నిత్య జీవితం ఉండబోతుంది. నేను రాజుగా ఎలా ఉంటాను అనే దాన్ని బట్టి అంత్య దినం నా తీర్పులో నేను నిలబడతాను. కనుక దేవుడు నాకు అప్పగించిన ఈ బాధ్యతను నేను నమ్మకంగా నెరవేర్చాలంటే నాకు వివేకం కావాలి. అది నిత్యత్వంతో కూడినటువంటి ఆలోచన. ఆత్మీయులు దేవుని పితరులు అంత జ్ఞానం లేనివాడు కాదు. 40 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని సొలొమోను అడిగాడు అనుకోవద్దు. వాడు విశ్వాసులు. అందుకే బైబిల్లో ఉంటుంది, వాడు పరదేశులను పరవాసులయ్యుండి విశ్వాసముతో జీవించి మృతి పొంది అంటాడు. వాడు విశ్వాసంతో మృతి పొందారు, విశ్వాసంతో జీవించారు. ఎందుకు రాజుగా ఉండి నమ్మకంగా పనిచేయాలనుకున్నాడు? తెలుసు వాళ్ళకి మృతుల పునరుద్ధానం ఉంటుంది, ఆ రోజున తీర్పు ఉంటుంది, వాణి తెలియని నిమిత్తం ప్రతి వానికి తీర్పు ఉంటుంది, అది వాళ్ళకి తెలుసు. అందుకే ఆ తీర్పు ధర్మనందు అడుగుతాడు దేవుడు, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు రాజుగా నిన్ను ఉంచాను కదా, ఎలా పరిపాలన చేసావు అడుగుతాడు. దానికి సొలొమోను జవాబు చెప్పాలి. అయ్యా, ఇంకో నేను 40 సంవత్సరాలు నీ ప్రజలకు నీతి న్యాయములుగా నేను పరిపాలన చేశానంటే అప్పుడు దేవుడు ఏమంటాడు? రాజు ఏమంటాడు? తీర్పు తీర్చే రాజు అలా నమ్మకమైన మంచి ప్రేమల దేవుని వాళ్ళ మీకు ఒక మంచి మాట చెప్తున్నాను. సొలొమోను సువార్తి కూడా రాజా. అలా నమ్మకమైన మంచి దాచుడని అనిపించుకున్నాడా లేదా? అలా నమ్మకమైన మంచి దాచుడా అని చెప్పించుకోవడానికి మన సువార్తికులకే కావాల్సిన ఒక మంచి భార్య అయితే చాలు, ఒక మంచి భర్తగా చాలు, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి తల్లిగా, ఒక మంచి దాసునిగా, ఒక మంచి ఉద్యోగస్తుడిగా, ఒక నీతిగా వ్యాపారస్తుడిగా నీకు దేవుడు ఏ పని అప్పగించాడో, ఏ బాధ్యతలు ఇచ్చాడో అందులో నీతి న్యాయంగా ఉంటే నిన్ను కూడా రేపు 2వ రాకడలో బల నమ్మకమైన మంచి నీకేం అప్పగించాడు? నీకు కుటుంబాన్ని ఇచ్చాడు, భర్తని ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, భార్యని ఇచ్చాడు, తల్లిని ఇచ్చాడు, తండ్రిని ఇచ్చాడు, అర్థమాంగాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు. ఇచ్చిన వాటి విషయంలో నువ్వు ఎంత నమ్మకంగా పనిచేస్తున్నావో అన్నదాన్ని బట్టి అన్ని దినములను మనకి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు సొలొమోనుతో, నువ్వు ఐశ్వర్యాన్ని అడగలేదు, ఘనతనిమ్మని అడగలేదు, కానీ నువ్వు అడగకపోయినా నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. ప్రేమైన దేవుని వారు, నీతికి రాజ్యాన్ని మొదట అడగండి, అప్పుడు మిగిలినవన్నీ మీకు. మనకి ఏది అవసరమో, ఏది అందరిలో ఉందో అది మనం మొదట అడిగితే మనకు కావలసిన మిగతావన్నీ కూడా దేవుడు మనకి. సొలొమోను ఐశ్వర్యాన్ని అడగలా, మరి ఏమడిగాడు? తనకి పొదువై ఉన్నదాన్ని అడిగినాడు. మరి దేవుడు ఏం చేశాడు? పొదువై ఉన్నదాన్ని అడిగినందుకు అడగని ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, అడగని ఘనతను కూడా. ఇప్పుడు సొలొమోను అడిగిన దానిలో కోరికలో
మీరు ఇది బాగా గమనించండి. సొలొమోను అడిగిన కోరికలో ఆత్మీయ కోణం ఉందా, భౌతిక కోణం ఉందా? అది తను అడిగింది రాజ్య పరిపాలన, భౌతికమైనది. కానీ ఆ రాజ్య పరిపాలన కూడా ఎవరి కోసం చేయాలి? దేవుడు దృష్టిలో పెట్టి చేశాడు, నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకుని చేశాడు. కాబట్టి అతను కోరింది ఆత్మీయమైన కోరిక, అంటే స్వార్థపూరితమైన కోరిక, లేకపోతే ఆత్మ సంబంధమైన కోరిక? ఆత్మ సంబంధమైన కోరికను కోరాడు. దేవుడు ఏమి ఇచ్చాడు? అతను అడిషనల్ గా శరీర సంబంధమైన కోరికలు కూడా ఇచ్చాడు, వరాలు కూడా ఇచ్చాడు. నీతి రాజ్యమును వెలుపడి అప్పుడు మీ అక్కర్లని మీకు అనుగ్రహించబడడం. అంటే ఆత్మ సంబంధమైన వాటిని మనం నిజాయితీగా అడిగితే, కోరుకుంటే, వెతికితే, మనకి లోక సంబంధమైన విషయాల్లో మనకు అక్కర్లు కూడా దేవుడు మనకి తీరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మరి ఒకసారి ప్రార్థన చేసుకోవాలి. పని చూస్తున్నా ఈ రోజు అంటే సొలొమోను రాజు అయిన తర్వాత గిబియోనుకు వెళ్ళి 1000 దహనబలులు అక్కడ మొదలుపెట్టుకుని అర్పించిన దేవుడు రాత్రి కాలం ప్రత్యక్షమై నీకు ఏమి ఇష్టమో అది నీకు కావాలని అడుగుము అని దేవుడు అడిగి, అప్పుడు సొలొమోను చెప్పాడు, అయ్యా నా తండ్రికి బదులుగా నువ్వు నన్ను రాజుగా సింహాసనం కూర్చోబెట్టాడు. కాబట్టి ఈ సింహాసనం మీద నేను ఇశ్రాయేలు రాజులకు ప్రజలకు పరిపాలన చేయడానికి నాకు బుద్ధి చాలదు. కాబట్టి నాకు వివేకం గల హృదయాన్ని నాకు దయచేయాలి. అది విన్న దేవుడు సంతోషించి ఆ ప్రార్థన దేవుడికి అనుకూలమైన విధంగా దేవుడు అతని వివేకం గల హృదయాన్ని, దానితో పాటు అడగని ఐశ్వర్యాన్ని ఘనతను కూడా ఇచ్చాడు. ఇక్కడే మాట చెప్పడం మర్చిపోయాను. నన్ను గణపరిచిన వాడు నేను వారిని, నన్ను గణపరిచిన వారిని నేను. సొలొమోను అడిగిన కోరిక ఎవరి ఘనత? దేవుడి ఘనత కోరుకుంటూ దేవుడికి ఘనత వచ్చేలా కోరాడు. కాబట్టి ఆ అంతని దేవుడికి అర్థమైంది కనుక నువ్వు నన్ను గణపరచాలనుకున్నావు, కాబట్టి నేను నిన్ను నీ ఘనతం కోరలేదు, నా ఘనతం కోరాడు. కనుక నా ఘనతం నువ్వు కోరావు కాబట్టి, నన్ను గణపరిచావు కాబట్టి నేను నిన్ను గణపరిచాను. ప్రియమైన దేవుడు, మీరు గణపరచబడాలి అంటే మీ టాలెంట్ చూపించాల్సిన అవసరం లేదు. దేవుడిని మనం గణపరిస్తే దేవుడి మనల్ని, మన కుటుంబాన్ని. ఇక్కడ సొలొమోను ప్రార్థన మనం ఆలకిస్తే, మొదటిగా తన చేతగతనాన్ని, తన బుద్ధిహీనతని, తన పొదుగుని యథార్థంగా ఒప్పుకున్నాడు, దీనుడయ్యాడు. అయ్యా నా దగ్గర లేదయ్యా అన్నాడు. అది కావాలి, అది కావాలి. మనం దేవుడు కావాలి, లేదన్న విషయాన్ని నిజాయితీగా ఒప్పుకోవాలి. మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే మనం ఏది పొదుపై ఉన్నామో అది నిజాయితీగా దేవుడు నాకు లేదయ్యా అని ఒప్పుకోవాలి. దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే మనకు పొదువైన దాన్ని అడగాలి తప్ప మన ఆశలు, అత్యాశలు దేవుడి దగ్గర. మన ప్రార్థన, మన కోరిక దేవుడికి అనుకూలమైనదై ఉంటారు. మన ఘనతను కోరే విధంగా ఉండకూడదు, దేవునికి ఘనత వచ్చే విధంగా. అందుకే ప్రార్థన ఎప్పుడైనా చాలా జ్ఞానంగా చేయండి, ఆచరించండి కూడా. చెప్తాను, మీకు స్వస్థత కావాలని ప్రార్థనలు ఎలా చేస్తారు? నిజంగా అది స్వార్థ పరులు ఎలా చేయండి. ఏమంటే, ప్రభువా నాకు ఆరోగ్యాన్ని, స్వస్థతను దయచేయండి. ఎందుకంటే మీరు నాకు ఇచ్చిన ఆరోగ్యంలో నేను ఇంకా నీ కోసం ప్రకటిస్తాను, మీకోసం నేను జీవిస్తాను. బైబిల్ సరిగ్గా చదవలేకపోతున్నాను, దేవుని పని చేయలేకపోతున్నాను. మీరు నాకు ఆరోగ్యం ఇస్తే మీకు భయంకరంగా నేను జీవిస్తాను. మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే నాకు ఆరోగ్యాన్ని తెలుసు. మీరు ఆరోగ్యాన్ని ఎవరి కోసం అడిగారు? మీకోసం అడిగారా, లేకపోతే దేవుని కోసం అడిగారా? దేవుడి గారి ప్రపంచం కోసం అడిగారు. ఇందులో వాళ్ళకి అర్థంగా అడిగితే నేను చేయగలిగాను. నిజాయితీగా అడగగలిగితే మీరు తప్పకుండా దేవుడు స్వస్థత. ఎందుకంటే మీ ప్రాంతంలో స్వార్థం ఇది. అయ్యా నువ్వు స్వస్థపరచు అని అడుగుతారు. ఓకే, స్వస్థపరిచేదానికి ఏం చెప్తావు? గట్టిపడి తింటావు, తర్వాత కోడి తెచ్చుకుని తింటావు, ఆ తర్వాత ఏం చేస్తావు? బయట అడిగారు. దేవుడు లేదు, అది స్వార్థం కోసం అడుగుతున్నావు. మరలా కోడి కోసం తినాలి నీ ఆశ. ఎప్పుడు ఈ జ్వరం తగ్గిపోతా, ఎప్పుడు కోడి కోసం తినాలి, ఎప్పుడు ఈ జ్వరం తగ్గిపోతా, మళ్ళీ స్వీట్లు అడిగి తినేయాలా,
మళ్ళీ ఇప్పుడు చెప్తా గీత ఊరంతా తిరిగేయాలా? ఇది నీ ఆశ. నీ స్వార్థం కోసం, నీ కనుక కోసం నువ్వు స్వస్థత అడుగుతున్నావు. ఆ ప్రార్థన దేవుడు ఏంటాడో లేదని తెలియదు. కానీ దేవుడి నిన్నాడు చెప్పేసారా అలా అడిగారు అనుకోండి, నువ్వు మరలా స్వస్థత వచ్చిన తర్వాత ఏం చేస్తావు? దేవుని మహిమపరచాలనుకుంటాం, దేవుని కోసం బతకాలనుకుంటాం, దేవుని కోసం ఏదైనా ఇవ్వాలనుకుంటాం. నేను చెప్పింది మీకు అర్థమైందో మీకు తెలియదు. అలా ఏదైనా అడగండి. కానీ తర్వాత ఒక శాతంలో తగ్గిపోయిన తర్వాత తూచి అనకూడదు. మనకి ఆ దేవుని కప్పం ఉంది కదా, కప్పంగా అడిగి తగ్గిన తర్వాత తూచి ప్రభావ ఏదో అర్థం కానీ నీవు అనుకుంటావేంటి అనుకోవాలి. ఖచ్చితంగా ప్రార్థన చేసిన తర్వాత తగ్గిన తర్వాత ఏం చేయాలి? దేవుడిని మైంపరిచి నమ్మకంగా పరిచయం. ఓకేనా? కళ్ళు మూసుకొని ప్రార్థన.